హాయ్ ఫ్రెండ్స్, ఎలాంటి అనారోగ్య సమస్యకైనా దివ్య ఔషధం మంచినీళ్లు అని అందరూ అంటారు. శరీరంలో జరిగే మెటబాలిక్ చర్యలకు నీళ్లు చాలా ముఖ్యం కూడా. శరీరంలో రక్తానికి ఎంత ప్రాధాన్యత ఉందో నీటికి కూడా అంతే విలువ ఉంది. ఒక వ్యక్తికి రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. మనిషి బరువును బట్టి కూడా తాగే నీటి పరిమాణం పెంచాల్సి ఉంటుంది. మరి నీళ్లు గటగటా తాగేస్తున్నారా లేదా సిప్ చేస్తూ తాగుతున్నారా? జాగ్రత్త, నీళ్లు మీ మరణానికి కారణం కూడా కాగలవు. ఇలా ఎందుకు అన్నానంటే, కొంతకాలం క్రితం ఒక వార్త వైరల్ అయింది. అదే, నీళ్లు అతిగా తాగటం వల్ల ఇంటాక్సికేషన్ కారణంగా బ్రెయిన్ ఫంక్షన్ సరిగ్గా జరక్క 32 ఏళ్ల వయసులో బ్రూస్లీ మరణించినట్లు డిసెంబర్ 2022లో క్లినికల్ కిడ్నీ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. మంచినీరు ఇంత పని చేస్తుందా అనుకుంటున్నారా? అవును, మరి మంచినీళ్లు ఎలా తాగాలి, ఎంత తాగాలి, ఏం వేసుకుని తాగాలి వంటి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎవరినైనా రోజుకు ఎన్ని లీటర్ల మంచినీళ్ళు తాగుతున్నారు అని అడిగితే కొందరు 2 లీటర్ల నీరు, 1 లీటర్ నీరు, 1 జగ్గు నీరు అని చెప్తారు. ఎంత ఎక్కువ నీరు తాగితే శరీరానికి అంత మేలు జరుగుతుంది అనుకుంటారు చాలామంది. అయితే నీళ్లు తాగటం వలన శరీరంలో ఉన్న విషపూరితమైన టాక్సిన్స్, వేస్ట్ డస్ట్ అంతా బాడీ నుంచి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువ మంచినీళ్ళు తాగటం చాలా మంచిది వంటి మాటలు ఇప్పటి వరకు మనం విని ఉన్నాం. అయితే మీరు ఇలా చేస్తున్నారంటే ఇక నుంచి ఈ పద్ధతికి బాయ్ చెప్పండి. ఇది చాలా పెద్ద తప్పు. దీని కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారంటే మీరు నమ్ముతారా? అస్సలు నమ్మరు. మీ శరీరానికి నీటిని జీర్ణం చేసుకునే, అంటే డైజెస్ట్ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. కానీ అది లోపిస్తే మాత్రం ప్రమాదం ఏర్పడుతుంది. దాన్ని మెడికల్ టెర్మినాలజీలో వాటర్ ఇంటాక్సికేషన్ అంటారు. దీని ప్రకారం శరీరానికి నీళ్లు అవసరమవుతాయన్నమాట. మరో మెడికల్ టర్మ్ ప్రకారం హైపోనట్రేమియా అని అంటారు. అసలు ఇంతకు మెడికల్ టెర్మినాలజీలో ఈ 2 పదాలకు అర్థమేంటో ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మూత్రం లేత పసుపు రంగులో కనిపించింది అంటే మీ బాడీకి మంచినీళ్లు ఇంకా ఎక్కువ తాగాల్సిన అవసరం ఉందని అర్థం. అంటే ఆల్రెడీ మీ బాడీ డీహైడ్రేట్ అయిపోయింది అని తెలుసుకోవాలి. ఇదొక రాంగ్ సిగ్నల్. బాడీకి నీళ్లు అవసరమైనప్పుడు తాగొచ్చులే అనుకోవటం వల్ల వచ్చే సమస్య ఇది. అయితే బాడీ డీహైడ్రేట్ అయ్యాక చాలామంది ఎక్కువగా మంచినీళ్లు తాగేస్తూ ఉంటారు. ఇలా తాగటం చాలా ప్రమాదం. అవసరానికి మించి నీళ్లు తాగటం వల్ల కిడ్నీలు, గుండె, కాలేయం పాడైపోయే ప్రమాదం ఉంది. అన్నింటికంటే ముందుగా హైపోనట్రేమియాను గురించి తెలుసుకుందాం. అధికంగా నీటిని తాగటం వల్ల శరీరంలో సోడియం, పొటాషియం సమతుల్యత దెబ్బతింటుంది. ఎలక్ట్రోలైట్స్ కూడా తగ్గిపోతాయి. అప్పుడే కదా మనం నీళ్లలో ఎలక్ట్రాల్ పొడి వేసుకుని ఆరారగా తాగుతూ ఉంటాం. అంటే బాడీలో తగినంత ఉప్పు లేకపోవటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది అని అర్థం. మీరు ఎక్కువగా నీటిని తాగేయటం వలన ఓవర్ హైడ్రేషన్ వంటి సమస్యలు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఉదాహరణకు, మీరు ఎండలో బయటకు వెళ్ళినప్పుడు చెమట కారుతుంది. అంటే నీటితో పాటు ఎలక్ట్రోలైట్స్, అదేనండి ఉప్పు కూడా శరీరం నుంచి బయటకు వచ్చేసి విపరీతమైన నీరసం వచ్చేస్తుంది. ఆ నీరసాన్ని తట్టుకోలేక అదే పనిగా నీళ్లు తాగేస్తారు. కానీ ఆ నీటిలో మీ శరీరానికి పనికొచ్చేవి ఏవీ ఉండవు. జస్ట్ నార్మల్ వాటర్ మాత్రమే. అలా శరీరానికి అవసరమైన ఉప్పు బయటకు వచ్చేసినప్పుడు హైపోనట్రేమియా ఏర్పడుతుంది. అంటే లాస్ ఆఫ్ సోడియం. అంటే నీళ్లు తాగే కొద్దీ శరీరంలో నీటి బరువు పెరుగుతుంది, ఉప్పు శాతం తగ్గిపోతుంది. అప్పుడు విపరీతమైన నీరసం, అంటే నాజియా, వికారం వస్తుందన్నమాట. తలనొప్పి, కన్ఫ్యూజన్, బీపీ డౌన్ అయినట్టు, శరీరం గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది. అలాగే చెప్పలేనంత అలసటగా అనిపిస్తుంది. శరీరం అకారణంగా వణికిపోతున్న లక్షణం కూడా కనిపిస్తుంది. ఈ పరిస్థితి తీవ్రమైతే గనక మూర్ఛ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కోమాలోకి వెళ్లిపోయి తీవ్రతను బట్టి మరణం సంభవించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. చాలామంది ఎక్కువ శారీరక శ్రమ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చెమట విపరీతంగా పడుతుంది. కాబట్టి నార్మల్ వాటర్ కాకుండా ఎలక్ట్రోలైట్స్ ఉన్న వాటర్ని తీసుకుంటే బాడీ కూడా ఫిట్గా ఉంటుంది. పొరపాటును కూడా నార్మల్ వాటర్ అధికంగా తాగేయకండి. అయితే ఈ హైపోనట్రేమియా సమస్య ఎక్కువగా వృద్ధాప్యంలో ఉన్నవారిలో, ఎక్కువగా కష్టపడి పనిచేసేవారిలో కనిపిస్తుంది. హార్ట్, లివర్, కిడ్నీ వీటికి సంబంధించిన పరీక్షలు రెగ్యులర్గా చేయించుకోకపోతే హైపోనట్రేమియా కారణంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ప్రతి వ్యక్తి సంవత్సరానికి ఒకసారి పూర్తి బాడీ చెకప్ చేయించుకోవాలి. అలా చేయించుకోకపోతే షుగర్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయం అస్సలు బయటపడదు. లాస్ట్ మినిట్లో తెలిసాక అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి
రెగ్యులర్గా టోటల్ బాడీ చెకప్ చేయించుకోవటం ఎంతో మంచిది. టెస్టుల కోసం ల్యాబ్స్ వాళ్ళు, హాస్పిటల్స్ వాళ్ళు బోల్డంత డబ్బు లాగేస్తారు, నిజమే. కానీ పోయిన డబ్బు మళ్లీ సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం ఎవ్వరూ ఇవ్వరు, ఎక్కడా దొరకదు కదా. ఏమంటారు? ఎందుకంటే మనం తింటున్న తిండి అంతా విషపూరితమే. అవి తిన్నాక శరీరం లోపల ఏం జరుగుతుందో, ఏ ప్రమాదంలో పడబోతున్నామో ఎవ్వరికీ తెలియదు కదా. అందుకే రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. మనం అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగినప్పుడు అది ఆరోగ్యానికి మంచి చేయకపోగా కణాల్లో వాపును కలిగిస్తుంది. ఒక్కోసారి అది మెదడులో వాపు కూడా కారణం కావచ్చు. అలాగే కిడ్నీలపై ఎక్కువ భారం పడుతుంది. అయితే మీ కిడ్నీ 7.5 ml మాత్రమే నీరు తీసుకోగలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ లిమిటెడ్గా వాటర్ తీసుకుంటూ ఉండాలి. అలాగే రోజు ఎక్సర్సైజ్ చేయటం, మసాలా ఫుడ్ తినకుండా చూసుకోవటం, ప్రోటీన్, విటమిన్ ఫుడ్ తీసుకుంటే మీ కిడ్నీలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఉదయం నిద్రలేచిన వెంటనే గుక్క తిప్పుకోకుండా నీళ్లు తాగేస్తూ ఉంటారు చాలామంది. అలా ఎప్పుడూ చేయకూడదు. అలా చేయటం ప్రమాదకరం. అయితే పురుషులు 3.7 లీటర్ల నీటిని, స్త్రీలు 2.72 లీటర్ల నీటిని తాగాలి. ఏసీ ఆఫీసుల్లో కూర్చుని పనిచేసే వారి శరీరం ఆ చల్లదనం కారణంగా కొద్దిగా బలహీనంగా ఉంటుంది. చెమట పట్టదు, నీరు కూడా తాగాలనిపించదు. కానీ ఖచ్చితంగా నీరు తాగాలి. అది చాలా కొంచెం తాగాలి. ఎక్కువగా తాగేశారనుకోండి, అది కూడా ప్రమాదమే. ఎందుకంటే మూత్రపిండాలు, కాలేయం, గుండె సమస్య ఉన్న వాళ్లకు ఈ నీరు శరీరానికి అదనపు బరువుగా మారిపోయి మీకు ఊపిరి ఆడనట్టు అనిపిస్తుంది. అయితే బీపీ, షుగర్ ఉన్న వాళ్లకు డయూరెటిక్స్ అనే మెడిసిన్ ఇస్తారు డాక్టర్స్. అలాగే డిప్రెషన్తో బాధపడే వాళ్లకు యాంటీ డిప్రెసెంట్స్ మందులు ఇస్తారు. ఈ మందుల వలన తరచూ మూత్ర విసర్జనకు వెళ్లి రావాల్సి వస్తుంది. వాళ్ళు అలా వెళ్లి మూత్రం పోసుకుని వచ్చి మళ్లీ నీళ్లు తాగుతూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి ఫలితం ఉండకపోగా పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో చాలా తక్కువగా నీరు తీసుకోవాలి అని డాక్టర్స్ చెప్తున్నారు. అయితే మంచినీళ్లు ఎలా తాగాలో చూద్దాం. ఒకేసారి గటగటా తాగేయకుండా నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. రోజులో ఎప్పుడు తాగాలని అనిపించినా ఇలాగే తాగాలి. ఉదాహరణకు సింహం కానీ పులిని కానీ చూడండి, ఎలా నెమ్మదిగా నీళ్లు తాగుతుందో అలానే మనం కూడా తాగాలన్నమాట. అలా తాగటం వల్ల ఇంటెస్టైన్స్ నీటిని శోషించుకుంటాయి, అంటే అబ్జర్వ్ చేసుకుంటాయి. అదే ఒకేసారి గడగడా తాగేయటం వల్ల ఏమవుతుందంటే కిడ్నీస్ మీద లోడ్ పడుతుంది. నీళ్లు త్వరగా డైజెస్ట్ కావు. కడుపు, శరీరం అంతా గడబిడగా తయారై వెంటనే మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అలా నీళ్లు తాగటం వలన ఎలాంటి ఉపయోగమూ ఉండదు అని తెలుసుకోవాలి. ఇకపోతే ఉదయం నిద్రలేవగానే 1 లీటర్ నీరు తాగే బదులు 1 గ్లాస్ వేడి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే మంచిది. శరీరానికి విటమిన్ సి కూడా పుష్కలంగా అందుతుంది. భోజనానికి 30 నిమిషాల నుండి 45 నిమిషాల ముందు 1 గ్లాసు నీరు తాగటం వల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్ సాఫీగా ఆహారాన్ని తీసుకోగలుగుతుంది. ఆహారం తిన్న గంట నుండి గంటన్నర గ్యాప్ తర్వాత మంచినీళ్లు తాగాలి. తినే మధ్యలో మంచినీళ్లు తాగొద్దు. పడుకునే ముందు 1 కప్పు మాత్రమే నీరు తాగటం మంచిది. ఎక్కువగా మాత్రం తాగకండి. అలా తాగితే తరచూ మూత్ర విసర్జన కోసం నిద్ర లేవాల్సి వస్తుంది. అప్పుడు నిద్ర ఉండక శరీరం ఇంకా వీక్ అయిపోతుంది. కాబట్టి నీళ్లు అతిగా తాగకూడదు, తాగకుండా ఉండకూడదు. అతి సర్వత్రా వర్జయేత్ అని మన పెద్దవాళ్లు, ఆయుర్వేద వైద్యులు ఎప్పుడో చెప్పారు కదా. అతి ఎప్పుడైనా అనర్థమే అని. అది మంచినీళ్ళ విషయంలో కావచ్చు, ఏదైనా విషయంలోనూ కావచ్చు. కాబట్టి తక్కువగా నీరు తీసుకోవటం, సిప్ చేస్తూ కొద్ది కొద్దిగా తాగటం ఆరోగ్యకరం అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.